అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ శాఖ అధికారులు పోడుదారులకు మధ్య ఘర్షణ జరిగింది. తుంగిడ అటవీ ప్రాంతంలో అక్రమంగా కొత్త పోడు చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పోడుదారులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. తమపై స్థానికులు దాడి చేశారంటున్న అటవీ శాఖ అధికారులు ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. ఓకే గాయత్రి, అయితే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం తుంగెడ గ్రామ సమీపంలోని మాద్వాయిగూడ రిజర్వ్ ఫారెస్ట్, అంటే రిజర్వ్ ఫారెస్ట్ సుమారు 45 ఎకరాల రిజర్వ్ అటవీ భూమి అయితే ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఫారెస్ట్ ల్యాండ్ పై అయితే సమస్యలు అయితే ఉన్నాయి. గత ప్రభుత్వాలు అయితే ఏదైతే అటవీ భూములను అయితే స్థానికులకు కాకుండా, అంటే అటవీ భూములను అయితే అంటే ఇటు స్థానికులకు కాకుండా స్థానికేతరులకు కూడా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే అక్కడ సర్వేలు అయితే చేశారు. అయితే కొత్తగా పోడు భూములను కొత్తగా వ్యవసాయం చేసేందుకు ఏదైతే వర్షాలు పడడంతో కొత్తగా నా దుక్కి దున్ని వారు చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. కొత్తగా పోడు భూములను అయితే సాగు చేసే ప్రయత్నం అయితే చేశారు. చేయడంతో అక్కడ ఉన్న అటవీ శాఖ అధికారులు అయితే అక్కడికి వచ్చి మీరు ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని వాళ్ళకు వాగ్వివాదం అయితే జరిగింది. వాళ్ళ మధ్య కొంచెం తోపులాట కూడా జరిగింది. అయితే 2-3 బీట్ ఆఫీసర్లకు అయితే కొంచెం గాయాలు కూడా అయినట్టయితే స్థానికంగా ఉన్న సమాచారం. అయితే వీరిపై అయితే ఇప్పటికే అక్కడ ఉన్న డిఎస్పీ సదయ అయితే స్థానిక సంఘటన స్థానానికి చేరుకొని వారిపై అయితే కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటు అటవీ భూమి మాదే అంటూ మేము గత కొన్ని రోజులుగా మేము ఇక్కడ సాగు చేస్తున్నాం, దీనిపై మాకే అన్ని హక్కులు ఉన్నాయి, గత ప్రభుత్వాలు మాకు అటవీ భూమి చట్టాలు ఇవ్వనున్నది, దీనికి సర్వేలు కూడా జరిగాయని అయితే వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో అయితే మరింత ఉధృతంగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు వర్షాకాలం ప్రభావంలో అక్కడ ఏదైతే సాగు చేసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు, చేసే క్రమంలో ఇటు అటవీ శాఖ అధికారులకు కానీ ఇటు స్థానికులకు కానీ కొంచెం తోపులాట ఘర్షణ వాతావరణం అయితే ఉంది. ప్రస్తుతం ఇప్పుడు మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. కొంచెం అటవీ శాఖ అధికారులకు ఉన్న గ్రామస్తులకైతే తోపులాట జరిగింది. వారికి కొంచెం తీవ్రంగా గాయాలు ఉన్నాయన్నట్టు సమాచారం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఏపీలో డీబీ